ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అంటే స్కేరీగా అనిపిస్తుందా? అదే ఫ్రెషర్స్ కి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఒక కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ మీద. నాకు ట్యాక్స్ పడుతుందా, రిటర్న్స్ ఫైల్ చేయాలా, ప్లాట్ఫామ్ ఏంటి, పెయిడ్ సర్వీసెస్ తీసుకోవాలా, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా మీ మైండ్ నిండా ఉంటాయి అనమాట. బట్ డోంట్ వరీ, ఈ వీడియోలో ఫ్రీగా ఎలా ఫైల్ చేయాలో, ఏమేం డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తా. అంతేకాకుండా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరికైతే ట్యాక్స్ ల్యాబ్ కంటే తక్కువ ఉందో వాళ్ళు ఫైల్ చేయాలా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా క్లారిటీ అనేది తీసుకురావడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి వై ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ డౌట్ అయితే అందరికీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, నాకు అసలు శాలరీ తక్కువ, ఫైల్ చేయాలా లేదా? ఆన్సర్ వచ్చేసి ఎస్. ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఫ్యూచర్ లోన్స్ కి, అప్రూవల్స్ కి ఈజీ అయిపోతుంది. వీసా అప్లికేషన్స్ లో ఐటీఆర్ చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఫ్రీలాన్సర్స్ కావచ్చు, ఇంటర్న్స్ కావచ్చు, కన్సల్టెంట్స్ కావచ్చు, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఈ ఐటీఆర్. ఈవెన్ రీఫండ్ కూడా వస్తుంది, అంటే మీరు కట్టింది మళ్ళీ వెనక్కి కూడా వస్తుంది. టీడీఎస్ కట్ చేసి ఎక్స్ట్రా ట్యాక్స్ కనుక కలెక్ట్ చేశారంటే ఆ రీఫండ్ మీకు వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతారు అనమాట. సో శాలరీ అనేది 2.5 LPA కంటే తక్కువనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అనేది ఒక వైజ్ అడ్వైజ్ అనమాట. సెక్షన్ 2 వచ్చేసి వాట్ యు నీడ్ బిఫోర్ ఫైలింగ్ అండ్ ఐటీఆర్. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ 5 థింగ్స్ రెడీగా ఉంటే చాలా అనమాట. ఫస్ట్ వచ్చేసి పాన్ కార్డు, సెకండ్ ఆధార్ కార్డు, థర్డ్ ఫార్మ్ 16 కంపెనీ నుంచి వస్తుంది, ఇది మీరు చూసుకోవాలి. శాలరీ ప్లస్ ట్యాక్స్ బ్రేకప్ అనమాట ఇది. తర్వాత బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ ఉండాలి. ఫిఫ్త్ వచ్చేసి శాలరీ స్లిప్ అనమాట. అదర్ ఇన్కమ్ సోర్స్ ఏమన్నా ఉంటే దాని ప్రూఫ్స్ కూడా. ఓకే, ఫార్మ్ 16 అంటే మీ కంపెనీ టోటల్ శాలరీ ఏంటి, ట్యాక్స్ ఏంటి, ఆల్రెడీ కట్ చేసింది ఏంటి, అన్ని క్లియర్ గా వాళ్లే మీకు ఆ డాక్యుమెంట్ అనేది ఇస్తారు కాబట్టి టెన్షన్ పడక్కర్లేదు. అండ్ సెక్షన్ 3 ఫ్రీ ప్లాట్ఫామ్స్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఒకవేళ మీరు ఎవరిదో ఒక సజెషన్ తీసుకుని ఫ్రీగా ఎలా ఫైల్ చేయాలి అంటే, మీ ఐటీఆర్ ఫైల్ చేయడం ఫ్రీగా చేసే అఫీషియల్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా అఫీషియల్ ప్లాట్ఫామ్ అనమాట. ఆ లింక్ వచ్చేసి ఇది www.incometax.gov.in. ఇక్కడ మీరు డైరెక్ట్ సబ్మిషన్ చేసుకోవచ్చు ఫ్రీగా, సేఫ్ గా, మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. సెకండ్ వచ్చేసి క్లియర్ ట్యాక్స్. అంటే మనకి చాలా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ఏజెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే క్లియర్ ట్యాక్స్ లో బేసిక్ ఫ్రీ ప్లాన్ మీరు డైరెక్ట్ గా ఫ్రీగా కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఒక ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అని అందరూ అంటూ ఉంటారు. అంటే బేసిక్ గా మీ ఫార్మ్ 16 కూడా అది ఆటో ఫెచ్ చేసేసి అన్ని ఆప్షన్స్ అదే తీసుకుంటుంది. అండ్ అంతేకాకుండా మన గ్రో ద్వారా, పేటిఎం ద్వారా, ట్యాక్స్ బడ్డీ ద్వారా ఇలా చాలా ఉన్నాయి పోర్టల్స్. బట్ ఫస్ట్ టైం ఐటీ ఫైల్ చేసే వాళ్ళకి అఫీషియల్ ఐటీ వెబ్సైట్ అయితేనే బెటర్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సెక్షన్ 4 వచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలని చూద్దాం. సో లెట్స్ గో డీప్ ఇన్ టు ద ప్రాసెస్ నౌ. స్టెప్ బై స్టెప్ ఫ్రెషర్స్ కి కూడా ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ స్టెప్ ఇందులో లాగిన్ టు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ www.incometax.gov.in. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ లాగిన్, ఎంటర్ యువర్ పాన్ యాజ్ యూజర్ ఐడి, ఓటీపీ వస్తుంది అనమాట ఆధార్ లింక్డ్ అకౌంట్ కి, అది పెట్టేయాలి. స్టెప్ 2 చూస్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. అక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్. ఫైల్ టైప్ లో ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి, మోడ్ లో ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్టెప్ 3 సెలెక్ట్ ఐటీఆర్ ఫార్మ్, ఐటీఆర్ 1 ఫర్ సాలరీడ్ ఎంప్లాయీ. మీరు నార్మల్ జాబ్ చేసే ఎంప్లాయీ అయితే మోస్ట్లీ ఐటీఆర్ 1 ఉంటుంది అనమాట, అదే ఎనఫ్. స్టెప్ 4 వచ్చేసి ఆటో ఫెచ్ ఆర్ అప్లోడ్ ఫార్మ్ 16. అంటే ఆటో ఫెచ్ ఒక్కోసారి తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ మీ దగ్గర అయితే మీ కంపెనీ ఇచ్చిన ఫార్మ్ 16 ఉంది కదా, దాంట్లో చూస్ ప్రీఫిల్డ్ డేటా. గవర్నమెంట్ ఆటో ఫెచ్ శాలరీ, టీడీఎస్ అన్ని కూడా తీసుకుంటుంది. వెరిఫైడ్ డేటా విత్ ఫార్మ్ 16. ఒకవేళ అదే కనుక ఫెచ్ చేసుకుంటే మీ ఫార్మ్ 16 అక్కడ ఫెచ్ అయిన డేటా సేమ్ ఉందా లేదో చూసుకోండి. స్టెప్ 5 యాడ్ బ్యాంక్ అకౌంట్. రీఫండ్ కోసం బేసిక్ గా మీరు ఏదైతే ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేస్తారో అదంతా కూడా మీకు రీఫండ్ వచ్చేస్తుంది. సో ఆ రీఫండ్ కోసం ఐఎఫ్ఎస్సి ప్లస్ అకౌంట్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే టిక్ ప్రైమరీ అకౌంట్ ఫర్ రిఫండ్స్ అనమాట. అండ్ స్టెప్ 6 రివ్యూ అండ్ సబ్మిట్. వన్స్ ఆల్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్, క్లిక్ ఆన్ సబ్మిట్ ఆధార్, ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట. దాంతో డన్, మొత్తం కూడా అయిపోయినట్టే. విత్ ఇన్ సెకండ్స్ ఐటీఆర్ సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అని చెప్పేసి మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే వస్తుంది. దాన్ని పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సెక్షన్ 5 అదే రీఫండ్ ప్రాసెస్. ఇఫ్ ట్యాక్స్ ఎక్కువ కట్ చేశారు అంటే యూ విల్ గెట్ ద రీఫండ్. రీఫండ్ యూజువల్లీ 10 to 30, ఒక్కోసారి 40 వర్కింగ్ డేస్ లోపు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది. స్టాటస్ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ఇదే పోర్టల్ ద్వారా. రీఫండ్ వచ్చినప్పుడు ఒక స్మాల్ నోటిఫికేషన్ వస్తుంది, రీఫండ్ ఇష్యూడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి. అదొక హ్యాపీ మెసేజ్ లాగా వస్తుంది అనమాట. ఓకే, సెక్షన్ 6 మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్ అనమాట. కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయి, అవి నిజమో అని నమ్ముతూ ఉంటారు. మిత్ వచ్చేసి ఏంటంటే ఫ్రెషర్స్ కి ట్యాక్స్ ఫైలింగ్ అవసరం లేదు అంటారు, కానీ ఫ్యాక్ట్ వచ్చేసి ఈవెన్ 3 lakhs per annum ప్యాకేజ్ ఉంటే ఫైల్ చేయడం బెటర్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే పైన చెప్పా కదా, లోన్స్ కి, వీసాస్ కి ఇది పక్కా హెల్ప్ అవుతుంది. ఇంకో మిత్ వచ్చేసి ఐటీఆర్ ఫైల్ చేయడం పెయిడ్ సర్వీస్ కాదు. ఫ్యాక్ట్, ఫ్రీగా అఫీషియల్ పోర్టల్ లో ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది 500 కడితేనే ఐటీఆర్ ఫైల్ చేయాలేమో అనుకుంటారు, లేదు, ఫ్రీగా ఫైల్ చేసుకోవచ్చు. థర్డ్ మిత్ వచ్చేసి ట్యాక్స్ ఫైల్ చేస్తే పెనాల్టీ పడుతుంది అంటారు. ఫ్యాక్ట్, లేట్ ఫైలింగ్ వల్ల పెనాల్టీ పడుతుంది, కానీ ఆన్ టైం ఫైల్ చేస్తే ఎటువంటి పెనాల్టీ అనేది ఉండదు. సెక్షన్ 7 లో మీకు ఒక ప్రో టిప్ ఇస్తాను అనమాట. ఫస్ట్ టైం ఫైల్ చేసే వాళ్ళకి పాన్, ఆధార్ లింకింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటే ఐటీఆర్ 4 ని మీరు కన్సిడర్ చేయాలి. అంటే కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది
కొంతమంది యూట్యూబ్ పార్ట్ టైం ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళు ITR 4 ని కన్సిడర్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఫైల్ బిఫోర్ డ్యూ డేట్. యూజువల్లీ July 31 ఉంది ప్రెసెంట్, సో అది మారచ్చేమో మనకు తెలియదు. సో ఈ రోజుకైతే 2025 కి అదే డెడ్ లైన్ అనమాట. ఆల్వేస్ సేవ్ ITR అక్నాలెడ్జ్మెంట్ PDF ఫర్ రికార్డ్స్, సో అది మాత్రం మర్చిపోకండి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం స్కేరీ ప్రాసెస్ అయితే కాదు, ఇట్స్ అ సైన్ ఆఫ్ యువర్ గ్రోత్. మీ సాలరీలో గ్రోత్ వస్తే ఈ రిటర్న్స్ మీకు బ్యాక్ ఎండ్ లో పవర్ అయితే ఇస్తుంది అనమాట. బీట్ రీఫండ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ITR అనేది ఇస్తుంది. ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ITR ఫైల్ చేయడం ఇస్ అ బిగ్ స్టెప్ టువర్డ్స్ ఫైనాన్షియల్ మెచ్యూరిటీ అని కూడా అనుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ టీమ్మేట్స్, కొలీగ్స్, బ్యాచ్ మేట్స్ ఆర్ ఫస్ట్ టైం జాబ్ తెచ్చుకున్న ఫ్రెషర్స్ ఎవరికైనా కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి రియల్ ప్రాక్టికల్ గైడ్స్ మీకు రెగ్యులర్ గా కావాలి అంటే సబ్స్క్రైబ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా అండ్ కామెంట్ బిలో నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కూడా చెప్పండి. అండ్ ఫైనల్ గా రిమెంబర్, నాలెడ్జ్ ఈస్ యువర్ రియల్ సాలరీ, లెట్స్ గ్రో టుగెదర్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.